నాకైతే ఏం తోచలేదు కదండి. మనం కొన్ని పరిస్థితి ఎలా ఉంటాయంటే అస్సలు మనకు అర్థం కాదు, ఏంటవుతుందో అసలు అర్థం కాదు, అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో మనకు అర్థం కాదు. కానీ అటువంటి పరిస్థితుల్లో మనం చేయాల్సింది ఏంటంటే మన మనస్సును దేవుని పైన నిలుపుకోవాలి. మన మనస్సును దేవుని పైన నిలపాలి. మన మనస్సును దేవుని పైన నిలిపినప్పుడు మన ధైర్యంగా నిలబడగలుగుతాం. మన ధైర్యంగా నిలబడినప్పుడే దేవుని పైన నమ్మకాన్ని మనం పెట్టగలుగుతాం. మన నమ్మకం దేవుని మీద ఉన్నప్పుడు దేవుని కార్యాన్ని మనం చూడగలుగుతాం. కీర్తన గ్రంథంలో 20 మనం చూస్తాం కదా, కొందరు రథములు బట్టి కొందరు గుర్రములు బట్టి అతిశయపడతారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుతున్న రీతిగా లెట్స్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలోనే దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. సమస్యలు విశ్వాసం రావు అని చెప్పి చెప్పట్లేదు, కానీ సమస్యలు వచ్చినప్పుడు, పరిస్థితులు మారినప్పుడు, అటువంటి పరిస్థితుల్లో విజయం రావాలంటే విశ్వాసం తప్పనిసరిగా ఉండాలి. భయం కలుగుతుంది, ఆ భయము విశ్వాసాన్ని అణచివేయకూడదని విశ్వాసం భయాన్ని